తర్వాత మళ్ళీ ఒక ఐస్ ఫైట్ దగ్గర మళ్ళీ అప్పుడు మాత్రం ఒకసారి నేను ఒక కరెక్షన్ ఒకటి చెప్పాను డైరెక్టర్ గారికి. హ్మ్. అది చెప్పారు హీరో గారికి. చెప్తే ఆయన చాలా బాగుంది ఐడియా. హ్మ్. అదే తెలుసు మీకు ఐస్ ఫైట్ ఉంది కదా! ఐస్ ఫైట్‌లో ఆహ్, యాక్చువల్‌గా అక్కడ ప్రభాస్ కొట్టాలి. ఐస్ కొట్టాలి. కానీ కొట్టడు. హ్మ్. ఫాదర్ ఆపుతాడు. అవును. ఫాదర్ ఆపితే మన తెలుగు బ్యాచ్ అందరూ ఏమన్నారంటే, అది కొడితే బావుంటది, కొడితే బావుంటది. ప్రభాస్ ఐస్ కొట్టకుండా భయపడితే బాగోదు, బాగోదు, బాగోదని ఇలా 2, 3 రోజులు డిస్కషను దీని హ్మ్. మీద. సో, డైరెక్టర్ గారి ప్రకారం ఏంటి కొట్టకూడదు. ఎందుకంటే కొడితే హీరో అయిపోతాడు ప్రభాసు. ఆ రిషి అన్నవాడికి ఆపోజిట్‌లో ఇతను కొట్టి కాజల్ దృష్టిలో మార్కులు పడకూడదు హ్మ్. అన్నది ఆయన సెన్సు. సో, అక్కడి నుంచే ఆ డైలాగు దమ్మంటే ప్రదర్శించేది కాదు. సందర్భాన్ని బట్టి అదే బయటకొస్తుంది. హ్మ్. అక్కడ అదేసి అప్పుడు నేను చేంజ్ పెట్టిందేంటంటే అది, "ఓ పని చేద్దాం సార్ ఇక్కడ వదిలేద్దాం. తర్వాత ఫైట్ ఉంది కదా! హ్మ్. ఆ ఫైట్‌లో 2 ఐసులు పెడదాం. హ్మ్. ఎవడో తీసుకెళ్తున్నాడు. ఇతను రౌడీని కొడుతుంటే మిస్ అయ్యి హ్యాండ్ తగిలింది. అది 4 ముక్కలైంది. అంటే అదిరిపోయింది" అన్నారు. అబ్బా! అది పడకపోతే అసలు కంప్లీట్‌నెస్ లేదు. లేదు. సో, అప్పుడు ప్రభాస్ గారికి చెప్పారంట. హ్మ్. చెప్తే అసలు అదిరిపోయింది చాలా బావుంది. హ్మ్. చాలా బావుంది. థియేటర్‌లో కూడా అదే ఇవాళ మన రెస్పాన్స్ కూడా. అక్కడ సో, యాజ్ ఇట్ ఈజ్ కాజల్ చెప్తది. అవును అంకుల్ దమ్మన్నది ప్రశ్నించేది అవును. సిట్యుయేషన్ బట్టి బయట రావాలి. అంటే ఆ మిగతా సినిమాల నుంచి ఇది సెపరేట్ అవ్వడానికి ఇవన్నీ గూడా అంటే అతనికి ఇన్‌స్టంట్ ఎమోషన్ అయిపోయి ఇప్పుడు ఎలా ఉంటది మన రెగ్యులర్ కమర్షియల్ హీరోలు ఐస్ కొట్టాలి అంటే టప టప వచ్చి 10 పెట్టండి, 20 పెట్టండి అని కొట్టేస్తారు. హ్మ్. ఇక్కడేంటి ఆపేశారు. ఆపి అంటే ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ లేపాలి. సో సో, అక్కడ అంటే ప్రభాస్ అన్న వ్యక్తి మిస్ అయితేనే అంతలా కొట్టాడు. అంటే ఒరిజినల్ కొడితే ఎలా అయిపోయేదో. అక్కడ అంత అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అవును. అతని క్యారెక్టరైజేషన్ ప్రకారం అది. సో